నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాంప్రసాద్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు, నెలవారీ 14,500 రూపాయలతో 35 సంవత్సరాలలో 23 కోట్లు సంపాదించగలమా? రీసెంట్గా నేను ఒక ఆర్టికల్లో చదివాను. సో అది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటారు? ఇది కంప్లీట్గా పాసిబుల్ అండి. కంప్లీట్గా పాసిబుల్, సాధ్యపడుతుంది అంటారు. 35 years ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు? 20 ఏళ్ళలో ఉన్న వ్యక్తి 35 years చేస్తే 55 yearsకి ఆ మనీ వస్తే దట్ మేక్ సెన్స్. 20 ఏళ్ళ వయసున్నప్పుడు ఇంచుమించు. కానీ ఇప్పుడు 40 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తితో మనం మాట్లాడితే అది అతనికి అప్లికేబుల్ కాదు. 75 ఏళ్ళకి 25 కోట్లు ఎందుకు ఆయనకి? 50 ఏళ్ళకి తినడానికి సరిపడా నెలకి 50,000 పెన్షన్ ఉంటే చాలండి. సో మీరు చెప్పింది టెక్నికల్లీ ఇట్స్ ప్రూవెన్ ఫార్ములా. టెక్నికల్లీ ప్రూవెన్ 12% రిటర్న్ వస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ కన్జర్వేటివ్గా 10% రిటర్న్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్లో పెట్టి ఇయర్లీ ఒక 10% టాప్అప్ చేసుకుంటూ పోతే 14,000 మొదలుపెట్టి ఎవ్రీ ఇయర్ కనుక ఒక 1,400 రూపీస్ పెంచుకుంటూ పోతే రాబోయే 35 ఏళ్ళు మీరు అన్నది పాసిబుల్. లేదంటే ఫ్లాట్గా మీరు చెప్పిన 14,500 రూపాయలు పర్ మంత్ 16% CAGR రిటర్న్ ఇస్తే కనుక స్టిల్ దట్ ఈస్ పాసిబుల్. ఓకే. ఎందుకు 16% మాట్లాడుతున్నామంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఓల్డెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ రీసెంట్గా వచ్చిన ర్యాలీతో కనుక చూస్తే మీకు చాలా ఫండ్స్ లైక్ రిలయన్స్ గ్రోత్ ఫండ్ కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రైమా ఫండ్ కానీ ఇవన్నీ 21%, 20.5% కనపడుతున్నాయి. అలా చూసుకుంటే మీరు చెప్పిన 30 మీరు ఎంత అన్నారు? 28 crores ఏదో అన్నారు కదా, 23 కోట్లు. అది 40 కోట్లు కూడా కనపడుతుంది. కానీ దాన్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. మనం తక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ తెచ్చుకుంటే అది ఉత్తమం కదా. తక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఎక్కువ వస్తే మంచిదే కదా. సో కన్జర్వేటివ్గానే క్యాలిక్యులేషన్ నేర్చుకోవాలి. అయితే ఈ 25 కోట్లు నెలకి మీరన్న 14,000 లేదంటే నెలకి 3,000 పెడితే 1 crore అవుతుంది 30 yearsలో. వీటి వలన అంటే లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది? నేను 35 years కాదు కదా, ఇప్పుడు 30 years అతనికి నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తే అతను 50 ఏళ్ళకి రిటైర్మెంట్ ప్లాన్ చేయాలి. అప్పుడు ఆల్ ఐ నీడ్ టు టాక్ ఈజ్ 20 yearsలో రిటైర్మెంట్కి ఎంత కావాలి, దాన్ని ఎలా చేరుకోవాలి. అప్పుడు ఆయనకి 14,000 సరిపోదు, 28,000 పెట్టాల్సి వస్తుంది. సో అలా చేసుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కరెక్టే, మీరు చదివిన ఆర్టికల్ కరెక్ట్, అది జరిగింది. కానీ అది తీసుకున్న ఇన్వెస్టర్స్ ఎంతమంది? అబ్జెక్టివ్ లేకుండా రిటర్న్స్ రావండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మ్యూచువల్ ఫండ్స్ అన్నందుకు కాను, మ్యూచువల్ ఫండ్స్లో అది క్వైట్ పాసిబుల్. దానికి ఇప్పుడు చాలామంది స్లోలీ మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఈక్విటీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, డైరెక్ట్ స్టాక్స్, లేదా స్టార్టింగే డైరెక్ట్ స్టాక్ చేస్తున్నారు. అసలు ఎంట్రై ఇన్వెస్ట్మెంట్ పెట్టేదే డైరెక్ట్ ఈక్విటీస్లో పెడుతున్నారు. ఎందుకంటే అంత సపోర్ట్ ఉంది. ఇప్పుడు అనలిస్టులు వచ్చేసారు, మనకి చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఎన్నో అనాలిసిస్లు, రికమెండేషన్స్ నడుస్తున్నాయి. ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక అనలిస్ట్ కానీ, ఒక రీసెర్చ్ కంపెనీ కానీ, ఒక పాపులర్ CNBC ఛానల్స్ కానీ ఎవ్రీడే 1 or 2 స్టాక్స్ రికమెండ్ చేస్తారు. ఒక వ్యక్తి ఎన్ని స్టాక్స్ కొనగలడు? రోజు టైం అయితే స్పెండ్ చేస్తున్నారు, అనాలిసిస్ చూస్తున్నారు. ఎందుకంటే నేను PhD స్టార్ట్ చేశారు కదా పాపం ఈక్విటీలో. రోజు టైం స్పెండ్ చేస్తున్నారు. రోజు ఒక స్టాక్ ఉంటే మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే మాత్రం అన్ని స్టాక్స్ కొనగలరు. కాబట్టి మీరు చర్న్ చేస్తూ పోతారు. ఒక స్టాక్ గురించి అంతా అనాలిసిస్ చెప్పి చివరికి ఒక బాటమ్ లైన్ చెప్తారు. మీరు తప్పకుండా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యి ఈ స్టాక్లో పెట్టాలా వద్దా నిర్ణయించుకోండి. ఎంతమందికి ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారు? ఆయనకే ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటే వచ్చి ఈ ప్లాట్ఫామ్స్ అని ఎందుకు అని చూస్తాడు? లేకనే కదా వచ్చేది. ఇప్పుడు అక్కడ ఎవరో కన్ఫామ్గా ఈ స్టాక్ మీరు హోల్డ్ చేయండి, పెట్టండి, 10 yearsలో ఎంత వస్తుందని చెప్పట్లేదు. ఒక కండిషన్ పెట్టి చెప్తున్నారు, కన్సల్ట్ అవ్వండి అని. అది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మీకు ఒక ఫండ్ అంటే దాన్ని ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజరు, అతనికి ఉన్న టీము ఎంతో రీసెర్చ్ చేసి మేనేజ్ చేస్తారు. హిస్టారికల్లీ మనకి ఇది ప్రూవ్ అయిపోయింది. 21% ఇస్ నాట్ ఎ స్మాల్ రిటర్న్. అవును, 21% అనేది చిన్న విషయం కాదు. వారెన్ బఫెట్ రిటర్నే గత 70 yearsగా అతనికి ఎంత వచ్చింది? పోర్ట్ఫోలియో యావరేజ్ రిటర్న్ అంటే 20% వచ్చింది. 20.50% వారెన్ బఫెట్ టిల్ డేట్ రిటర్న్. అంటే మ్యూచువల్ ఫండ్ వారెన్ బఫెట్ని బీట్ చేసింది, ఆయన రిటర్న్స్ని బీట్ చేసింది. కానీ ఈ నిజం ఎవరికి నచ్చదండి. పీపుల్ వాంటెడ్ టు డూ దేర్ ఓన్ రీసెర్చ్, స్టాక్స్ పిక్ చేసి 100 monthsలో 100 daysలో డబుల్ అవ్వాలి, ఆఫర్లీ డబుల్ అవ్వాలి, మంత్లీ. దట్స్ నాట్ పాసిబుల్ అండి. మార్కెట్ బాగుంది గత 1 yearగా మార్కెట్ చాలా బాగుంది. ఇప్పుడు మార్కెట్లో ఈక్విటీ స్టాక్స్లో పెట్టినా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా 40% బిలో రిటర్న్ వచ్చిన లేరు. అట్లీస్ట్ డైరెక్ట్ ఈక్విటీలో కొంతమంది పోగొట్టుకున్నారు అనుకోండి, నాలెడ్జ్ ఎక్కువైపోయి వేరే రీసెర్చ్లు చేసి ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లోకి వెళ్ళిపోయి సంభవం కొంత పోగొట్టుకున్నారు. కానీ ఆల్మోస్ట్ అందరికీ 40% రిటర్న్ వచ్చింది. ఇది స్టాండర్డ్ రిటర్న్ కాదు.
ఈ రిటర్న్స్ సస్టైన్ అవ్వవు, నెగిటివ్ రిటర్న్స్ కూడా చూడాల్సి వస్తుంది. అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చినప్పుడు అందరూ మార్కెట్ పెరిగినప్పుడు 3 months పెరిగినప్పుడు చాలా హ్యాపీ. మొన్న 2 days స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కాస్త కరెక్షన్ వచ్చింది, చిన్న కరెక్షన్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఎవ్రీడే 1% తగ్గుతూ వచ్చింది స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్. స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఫండ్లో పెట్టిన వాళ్ళకి 2 daysలోనే 3,000-4,000 లాస్ వచ్చేసింది. వెంటనే ఎంక్వైరీ, సార్ ఏమైంది స్మాల్ క్యాప్కి మిడ్ క్యాప్కి, మనం ఏమన్నా మార్చాలా, లార్జ్ క్యాప్లోకి మూవ్ చేద్దామా, ఎంతవరకు కరెక్ట్ సార్ అని. నో, ఈ వాలటైలిటీ అనేది, రిస్క్ అనేది క్వైట్ కామన్ ఇన్ ద మార్కెట్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 2003లో ఈరోజు ఎవరన్నా మనీ కంట్రోల్ ఓపెన్ చేసి ఆ గ్రాఫ్ చూస్తే, సెన్సెక్స్ గ్రాఫ్ 2003 జనవరిలో సెన్సెక్స్ వాజ్ అట్ 3,300 పాయింట్స్లో ఉంది. 2008 జనవరికి సెన్సెక్స్ వెంట 21,000 పాయింట్స్. 2003 నుంచి 2008కి 5 years అండి పీరియడ్. 5 years పీరియడ్లో సెన్సెక్స్ ఫ్రమ్ 3,000 వెంట 21,000, అంటే 7 times పెరిగింది. 700% రిటర్న్ జస్ట్ ఇన్ 5 years. ₹1,00,000 పెడితే 7 లక్షల అయింది. ఈ రిటర్న్ మార్కెట్ ఇచ్చింది. కానీ ఎంతమంది ఇన్వెస్టర్స్ ఈ రిటర్న్ క్యాప్చర్ చేసుకున్నారు? నాకు తెలిసి ఎవరు చేసుకుని ఉండకపోవచ్చు, లేదా ఒక 4% చేసుకున్నారు. రీజన్ ఏంటంటే ఈ జర్నీ ఫ్రమ్ 3,000 to 21,000 జర్నీలో, ఆ 5 years పీరియడ్లో సెన్సెక్స్ 30% కరెక్షన్ 2 సార్లు జరిగింది. 20% మార్కెట్ ఫాల్ 4 times జరిగింది. 10% మార్కెట్ కరెక్షన్ 10 times జరిగింది. మరి ప్రతి కరెక్షన్కి మీరు రియాక్ట్ అయితే మీరు మార్కెట్లో ఉండరు, వెళ్ళిపోతారు. ఎవరైతే ఈ 7 years స్టే చేశారో వాళ్ళకి వచ్చింది 700%. బట్ ఈ 7 years ఉన్నది ఎవరు? డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఉండగలుగుతారా? 30% స్టాక్ పడ్డాక దాన్ని హోల్డ్ చేయగలుగుతారా? భయపడతారు. మళ్ళీ ఎప్పుడు ఎంటర్ అవ్వాలో అది అర్థమవుద్ది, అది అర్థమవుదు. అందుకని ఒక సేయింగ్ ఉంది, ఇట్స్ నాట్ టైమింగ్ ద మార్కెట్ విల్ నెవర్ గివ్ అస్ మనీ, ద టైమ్ స్పెండ్ ఇన్ ద మార్కెట్ విల్ గివ్ అస్ మనీ. సిమిలర్లీ వారెన్ బఫెట్ ఒక పాపులర్ కోట్ ఉంటుంది, అందరూ పెడతారు కానీ ఫాలో అవర్. స్టాక్ మార్కెట్ ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఎవరైతే పేషెన్స్గా ఉంటారో వాళ్ళు మాత్రమే క్రియేట్ చేస్తారు మనీ. ఎందుకంటే మార్కెట్లో మనీ ఎప్పుడూ ఇంపేషెంట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పేషెంట్గా ఉన్న వ్యక్తులకి వెళ్తుంది అన్నారు. దట్స్ ఫ్యాక్ట్. ఇప్పుడు పేషెంట్గా ఎవడుంటాడు? మనం మేనేజ్ చేస్తే ఎమోషన్ ఉంటుంది. ఈరోజు 10% వచ్చింది, రేపు 20 తెచ్చుకోవాలి, 5 వచ్చింది, ఎగ్జిట్ అవ్వాలి. అప్పుడు రాదు, మీకు పేషెన్సీ ఉండదు. మీరు మార్కెట్లో టైం స్పెండ్ చేయాలి కదా. ఒక ఇన్స్టిట్యూట్ కనుక మనం మనీ మేనేజ్ చేస్తే వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం పేషెన్స్గా ఉంటారు. అందుకే రిటైల్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు మనీ లూజ్ అవుతారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఏఎస్, ఎఫ్ఐఎస్, ఫారెన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, వీళ్ళంతా మనీ మేక్ చేస్తారు. ఇప్పుడు 2003లో కనుక ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో పెట్టి 2008 వరకు ఉంటే ఆయనకి 700% రిటర్న్ వచ్చేసింది. కానీ డైరెక్ట్ ఈక్విటీ కొన్న వాళ్ళు 2 రోజులు ఉండరు కదా ఒక స్టాక్లో. ఇప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఈ స్టాక్ ఇంత అయిపోయింది. ఏషియన్ పెయింట్స్ 23% ఇచ్చింది, హెచ్డిఎఫ్సి 20% ఇచ్చింది. మరి లాస్ట్ 10 years, ఈ 10 years ఆ స్టాక్లో ఉన్నవాళ్ళు ఎవరు? కానీ మనం ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్లో 10 years, 15 years, 22 years మ్యూచువల్ ఫండ్లో ఉన్న వ్యక్తులు హైదరాబాద్లో ఉన్నారు. దే హవ్ క్యాప్చర్డ్ ద 20%, విచ్ ఈజ్ మచ్ హయ్యర్ రిటర్న్ దెన్ యాక్టివ్ ట్రేడర్స్, అనలిస్టుల కన్నా ఎక్కువ రిటర్న్ వచ్చింది. ఒక టాప్ మోస్ట్ స్టాక్ ఇచ్చిన రిటర్న్ కన్నా మ్యూచువల్ ఫండ్ ఎక్కువ ఇచ్చింది. అది ఎటువంటి మన టైం స్పెండ్ చేయకుండా, మెంటల్ ప్రెజర్ తీసుకోకుండా, జస్ట్ మన జాబ్ మనం చేసుకుంటున్నాం, మన మనీ అక్కడ పెట్టి వదిలేస్తాం అంతే. అది దానిపైన అది చేసుకుంటూ పోయింది. సో అప్పుడు మాత్రమే ఆ రిటర్న్స్ పాసిబుల్ అండి. ఓకే, మీరు అన్నట్టుగా మనం క్వశ్చన్ ఎక్కడో స్టార్ట్ చేసాం కదా, దాంట్లోకి వెళ్ళినట్టయితే ఆ ఎస్ఐపి కనుక పెడితే ఆ రిటర్న్స్ పాసిబుల్. కానీ ఆ రిటర్న్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ అవసరం ఏంటి? మీరు 40 ఏళ్ళలో ఉంటే 15 ఏళ్ళలో రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోండి. అప్పుడు 15 ఏళ్ళలో ఎంత కావాలి నాకు, దానికి ఎంత పెట్టాలి, దట్ ఈస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు ఆర్టికల్స్ ఎస్ మీరు అన్నట్టుగా అన్నీ కరెక్టే. ₹2,000 ఎస్ఐపి చేస్తే 30 yearsలో 1 crore అవుద్ది అంటారు, అవుతుంది. కానీ 40 years ఉన్న అతను ₹2,000 ఎస్ఐపి చేసి 30 years ఆగితే ఏం తింటాడు ఈయన? సో అప్పుడు ఆయన 2,000 చేసే అవసరం లేదు. ఈయన రాబోయే 15 సంవత్సరంలో 2 crore కావాలి. ఆల్ ఈ నీడ్ టు ఈజ్ 30,000 ఎస్ఐపి. అలా చేస్తే అది ఉపయోగం. ఇప్పుడు నేను 14,000 పెట్టి 35 ఏళ్ళు ఎలా ఉంటాడు? 40 ఏళ్ళ వయసులో ఉన్న అతను 75 ఏళ్ళ వరకు ఉండలేడు కదా. సో ఏదైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అనేది ఒక రైట్ ఏజ్లో, అంటే ఒక 20-25 ఏళ్ళ వయసులో కానీ ఎర్నింగ్స్ స్టార్ట్ చేసినట్లయితే, సో ఆ ఏజ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఒక సర్టెన్ ఒక రిటైర్మెంట్ ఏజ్ వచ్చేటప్పటికి ఆ వచ్చిన ఏదైతే ఉందో పెద్ద కార్పస్ అనేది అప్పుడు బాగా ఉపయోగపడుతుంది అంటారు. అంతేగాని 40 ఏళ్ళ వయసులోనో 45 ఏళ్ళ వయసులోనో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకుంటే 40 ఏళ్ళ వయసులో చేయొచ్చండి.
కానీ ఇది అవసరం ఏంటి? 40 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి నేను 15 ఏళ్ళలో రిటైర్మెంట్ అవుతానంటే ఇతను చూడాల్సింది 15 ఏళ్ళలో నాకు ఏది వర్కౌట్ అవుతుంది. 30 ఏళ్ళ ఎగ్జాంపుల్ ఈయనకు పనికిరాదు. ఇప్పుడు 25 ఏళ్ళు 22 ఏళ్ళలో కెరియర్ స్టార్ట్ చేసిన వ్యక్తికి కనుక మీరు చెప్పింది అద్భుతమైన ఎగ్జాంపుల్. అతని స్టార్టింగ్ శాలరీ 30,000లో కెరియర్ స్టార్ట్ చేశాడు అనుకోండి. అతనికి కనుక ఈ 14,500 రూపాయలు పెట్టే డిసిప్లిన్ మనం నేర్పించగలిగితే ఆ ఏజ్కి అతని ఈ కార్పస్ చూడగలుగుతారు. ఆ కార్పస్ డెఫినెట్గా ఆయనకు ఉపయోగపడుతుంది కూడా. 20 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తికి ఇంకొక 30 ఏళ్ళు అన్నారంటే మీరు 20 + 30 50 కదా. 50 ఏళ్ళకి ఆ మనీలో ఆయనకి ఇది యాప్ట్, కానీ అందరికీ ఇది ఉపయోగపడదు. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కటి మాత్రమే మీకు రిటర్న్స్ ఇస్తుంది. గోల్ కనుక లేకపోతే మీకు రిటర్న్స్ రావండి. ఆబ్జెక్టివ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇవ్వదండి. సో ఓవరాల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో మనకు వచ్చే కార్పస్తో మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మంచి రైట్ ఏజ్లో, ఒక మంచి టీనేజ్లో ఉన్నప్పుడు కానీ మనం ప్లాన్ చేసుకుంటే ఫర్దర్గా వచ్చే అమౌంట్ మనం ఎంజాయ్ చేయొచ్చు అంటారు. ఎస్, కానీ టీనేజ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 40 ఇయర్స్లో రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆయన టీనేజ్కి వెళ్ళలేరు కదా. ఈయన 40లో ఎందుకొరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఇతనికి 15 కోట్లు 20 కోట్లు అవసరం లేదు. ఇతనికి 55 ఇయర్స్ కల్లా ఒక 2 కోట్లు కనుక అక్యుములేట్ చేస్తే 2 crores మనం ఇందాక ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో మాట్లాడాం, ఎస్డబ్ల్యూపీ ద్వారా 6% అని. 2 crores అక్యుములేట్ చేసి ఎస్డబ్ల్యూపీ ట్రిగ్గర్ చేస్తే నెలకి ₹1,00,000 పెన్షన్ స్టార్ట్ అవుతుంది. దట్ హ్యాస్ టు బి హిస్ గోల్. రాబోయే 15 నెలల్లో 2 కోట్లు కూడా పెట్టాలి. దానికి ఎంత పెట్టాలి? ప్రాబ్లీ మంత్లీ ₹30,000 ఎస్ఐపి పెట్టాలి. అది ఇతని గోల్. అలా అచీవ్ అవ్వచ్చండి. ఏదైనా రైట్ అయితే ఇన్వెస్ట్మెంట్కి. ఇప్పుడు దాకా మిస్ అయ్యామని ఇప్పుడు మొదలు పెట్టకపోతే ఎలా? 50 ఏళ్ళలో కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ వస్తారు. 55 ఏళ్ళకి వస్తారండి రిటైర్మెంట్ ప్లానింగ్ కావాలని. 55 ఏళ్ళకి రిటైర్మెంట్ ప్లానింగ్ వస్తారు. చేయాలి, ఉన్న రిసోర్సెస్లో ఎలా చేయాలి. ఇందాక మనం మాట్లాడిన రివర్స్ మార్ట్గేజ్ లోన్ మేబీ అన్ ఆప్షన్ ఫర్ సమ్వన్. లేదు, ఆయనకి అసెట్స్ ఉన్నాయి, ఉన్న నెట్వర్క్ అంతా రియల్ ఎస్టేట్లో ఉంది, కానీ వాటి నుంచి రిటర్న్స్ రావట్లేదు. అప్పుడు ఆయన ఎందుకు పెయిన్ తీసుకోవాలి? 55 ఏళ్ళు వచ్చి నేను పొలాలు స్థలాలు పెట్టుకొని ₹1 రాకుండా నేను టెన్షన్ పడి వెళ్ళి కాపాడుకొని ఉంటాం అవసరమా? దాని నుంచి ఇంత మనీ లిక్విడేట్ చేసి మీకు పెన్షన్ వచ్చే ఏ పథకంలోనే పెట్టుకోండి. ఒక మ్యూచువల్ ఫండే కాదు, సీనియర్ సిటిజన్ పథకాలు చాలా ఉన్నాయి. ఎల్ఐసి పథకాలు ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ పథకాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. వాటిలో పెట్టుకొని ఆ రిటర్న్స్ తీసుకొని పెన్షన్ని ఎంజాయ్ చేయండి. యువర్ ఓల్డ్ ఏజ్ ఈజ్ లైక్ ఏ సెకండ్ చైల్డ్హుడ్. అప్పుడు మీరు ఏ టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేయాలి. చైల్డ్హుడ్లో ఎలా ఎంజాయ్ చేశారు, కావాలనుకుని చేపించుకొని తింటూ, అలా మీరు రిటైర్మెంట్ని మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్తో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలనే విషయం గురించి చాలా డీటెయిల్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.